అలెక్యా పికిల్స్ ముష్టి పికిల్స్ అని చెప్పేసి అయితే అసలు చాలా వరకు ట్రోల్ చేస్తూనే ఉన్నారు అమ్మాయిని అయితే. అలేఖ్య ముష్టి పికిల్స్, అలెక్యా చిట్టి పికిల్స్. చిట్టి 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 మాటలతోని పాపము మొత్తానికైతే ఇప్పటికైతే ఆ చిట్టి గబ్బైందని చెప్పొచ్చు. అలెక్యా చిట్టి పికిల్స్ పేరు మాత్రమే నాది, దాని వెనక ఉన్నది మొత్తం మా నాన్నగారే. విధానము చెప్తున్నావు కానీ కనీసం ఆ బట్టలు వేసుకునే విధానం ఎలా ఉంది? పచ్చళ్ళు పెట్టాలని చెప్పేశారంట. అవును అన్నట్టుగానే నువ్వు పెట్టి, ఓ మా నాన్నగారు చెప్పారండి కస్టమర్లే దేవుళ్ళు అని చెప్పేసి చెప్పినటువంటి రీతి ఎక్కడ వేయింది అంటే నీకు పైసలు రాగానే నీకు ఫేమ్ రాగానే నువ్వు పెద్ద తోపు అనుకున్నావా, లేకపోతే నువ్వు సెలబ్రిటీ అనుకున్నావా? నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా ఏంటి ఇంత సడన్గా ఇలాంటి ఆడియో వచ్చింది ఏంటి? కనీసానికి అట్లా చెప్పినప్పుడు ఒక చెల్లెలి బాధ్యత తీసుకొని అక్కగా వచ్చి నువ్వు సారీ అని చెప్పొచ్చు కదా. ఒకప్పుడు పచ్చడి కొంటే 10 రూపాయలకైనా హ్యాపీగా కొనుక్కొని తినేటోళ్ళు. నీ దగ్గర పచ్చడి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలట. ఆమె రీల్స్ అయితే ఉయ్యారాలి ఇలా తిప్పి అలా తిప్పి ఆ పచ్చడి పెట్టేటప్పుడే తిప్పుతుంది. అక్క చెల్లెళ్ళు ఏం సాధిద్దామని ఇన్స్టాలోకి వచ్చారు. ఖచ్చితంగా మీరు మీడియా ముందుకి రావాలి. బట్ రాకపోతే మీ పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. సో ఈరోజు అయితే మీ అందరికీ ఒక ముచ్చట చెప్పడానికి వచ్చా. ఆల్రెడీ ఇది గత 4 రోజుల నుండి చూస్తున్నటువంటి ఇష్యూనే. ఆ రోజుల్లో ఊర్లల్లో అంటే మాది కూడా ఊరే కాబట్టి గోదావరి కన్నా అందరూ ఊరు అనుకుంటారు. బట్ మాది సింగరేణి ఏరియా. కానీ అప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడైతే ఊర్లల్లో ఏం చేసేటోళ్ళు అంటే పచ్చళ్ళు అందరికి బాగా తెలుసు అనుకుంటా. సో ఎక్కువ పచ్చళ్ళు అని అమ్ముకుంటా ఇట్లా వాళ్ళు సైకిల్ మీద మంచిగా లేకపోతే ఒక బుట్టలో పెట్టుకొని జాడీలలో పెట్టుకొని అమ్ముకుంటూ వచ్చేటోళ్ళు. పచ్చళ్ళమ్మ పచ్చళ్ళు, చింతకాయ పచ్చడ, టమాటా పచ్చడ, ఉసిరి పచ్చడ, మామిడికాయ పచ్చడ అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే మనము పచ్చళ్ళని అయితే ఆన్లైన్లోనే కొనుక్కుంటున్నాము. ఆన్లైన్లోనే టేస్టులు ఇలా నాకేస్తే వావ్ వావ్ అని చెప్తాము. కాబట్టి సో ఇది కూడా ఒకటి తప్పుగానే భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత ముందుకు సో ఈ విషయం ఏంటో ఈ ముచ్చటేంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందండి. అలేఖ్య చిట్టినే పాపము చిట్టి మాటలతోనే పాపము మొత్తానికైతే ఇప్పటికైతే ఆ చిట్టి గబ్బైందని చెప్పొచ్చు. అంటే గబ్బైందని నేను ఎందుకు అంటున్నానంటే ఆమె చేసేటువంటి వీడియోలు కూడా అంత చాలా బాగుంటాయి. అసలు అమ్మాయిలు అయితే ఆ వీడియోలను చూసి పడి ఇలా అబ్బా ఈమెలాగా నేను చెయ్యాలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఆమె చేసే వీడియోలు చాలా బోల్డ్గా ఉన్నాయి కాబట్టి నేను క్లియర్గా చెప్పగలుగుతున్నా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సో ఆమె వాట్సాప్ వర్క్ చేయడం లేదు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వర్క్ చేయడం లేదు. వాళ్ళ వెబ్సైట్ కూడా వర్క్ చేయడం లేదు. వాళ్ళకి ఏదైనా కాల్ చేద్దామన్నా సో వాళ్ళదైతే నాట్ రీచబుల్ అని వస్తుంది. మొత్తానికైతే వెబ్సైట్లన్నీ మూసేసుకున్నారు. సో షాప్ కూడా నాకు తెలిసి అంటే ఇంట్లో పెట్టుకున్నటువంటి అలేఖ్య చిట్టి పచ్చళ్ళ షాపు ఎత్తేసినట్టుగానే మనకు తెలిసిపోతుంది. అసలు కొంచెమైనా నువ్వు ఆ పచ్చడి పెట్టే విధానము చెప్తున్నావు కానీ కనీసం ఆ బట్టలు వేసుకునే విధానం ఎలా ఉంది ఒక్కసారి చెక్ చేసుకున్నావా? ఇంట్లో కూర్చొని ఆ పచ్చళ్ళు ఇట్లా పెట్టుకొని నీకు ఒక కామెంట్ వచ్చింది అలేఖ్య చిట్టి. ఆ కామెంట్ కింద నువ్వేమని చెప్పినావు? సో ఒక అతను కామెంట్ పెడితే ఏంటి ఇట్లాంటి బట్టలు వేసుకునే పచ్చళ్ళు పెడతారా అని చెప్పేసి అడిగితే నువ్వు కింద కామెంట్ ఏమేమి పెట్టినావు? డాట్ లా అని పెట్టి డాట్ అని పెట్టినావు. ఇదే అంటే మీ తల్లిదండ్రులు ఇలాంటి బట్టలు వేసుకొనే ఈ పచ్చళ్ళు పెట్టాలని చెప్పేశారంట. అవును అన్నట్టుగానే నువ్వు పెట్టి ఆ అబ్బాయిని కూడా అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసి నువ్వు అక్కడ అతను తిట్టడం కూడా జరిగింది. అసలు యాక్చువల్గా ఆమె అట్లాంటి కామెంట్ పెట్టినప్పుడే జనాలు ఎందుకో వాళ్ళని అప్పుడే మీరు అంటే చాలా లైక్ చేసేటోళ్ళు భజన చేసేటోళ్ళు ఉంటారు కదా, అప్పుడే ఆమెకి అన్లైక్ కొట్టడము తర్వాత మన ఫాలోయింగ్ చేయకుండా ఉండటంటే బెస్ట్ కదా. ఈరోజు ఆమె ఇట్లా మాట్లాడిందని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము. మొత్తానికైతే అలేఖ్య చిట్టి అయితే సో ఫస్ట్ అయితే ఇప్పుడు వీడియోలో చెల్ అన్నట్టుగా అల్చల్ చేసింది. అలేఖ్య పికిల్స్ ముష్టి పికిల్స్ అని చెప్పేసి అయితే అసలు చాలా వరకు ట్రోల్ చేస్తూనే ఉన్నారు అమ్మాయిని అయితే. బట్ ఎంత ట్రోల్ చేసినా కూడా ఆమె అయితే ఇప్పటికైతే బయటికి రాలేదు. జనాలకు కూడా కనీసానికి ఆ అబ్బాయికి అంత గలీజ్గా వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు కూడా ఆ వాయిస్ మెసేజ్ ఆల్రెడీ అందరు వినే ఉంటారు. బట్ ఆ వాయిస్ మెసేజ్ చూసి కూడా కనీసానికి సారీ మరి నా తప్పైంది, సరే నేను ఏ సిచ్యువేషన్లో మాట్లాడినో మీకు అలా రిప్లై ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి అయితే
చెప్పడం కూడా జరుగుతలేదు. ముగ్గురికి ముగ్గురు ముత్తైదుల్లాగా, ముగ్గురికి ముద్దులు ప్రతిత్త శిరోమణులు అని అంటారు కదా, నేను ఈ వర్డ్ కావాలని వాడుతున్నా. ముగ్గురికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఏం సాధిద్దామని ఇన్స్టాలోకి వచ్చారు. బట్ ఓకే, మీరు మంచి లేడీసే, మేము ఇప్పటికి కూడా ఏం కాదనడం లేదు. బట్ ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు కొన్ని తిట్లు తిట్టడం వల్ల ఇన్స్టాలో ఇట్లా వస్తుంటాయి, యూట్యూబ్లో వస్తున్నప్పుడు అంతమంది మహిళా సంఘాలు మాట్లాడతారు, అవి ఇవి అంటారు. పాపం ఈ అబ్బాయిని అంత ఘోరంగా మాట్లాడుతున్నా కూడా అందరు స్పందిస్తున్నారు. రియల్గా థ్యాంక్ యూ, మీకు ఎంత చెప్పినా కూడా జనాలకి అది మీరు అర్థం చేసుకోండి. అలెక్కి అయినా కావచ్చు, తర్వాత ఆ లక్క పేరు ఏం పేరు, సాంప్రదాయని ఆ లక్క పేరు ఈరోజు వచ్చి వీడియో పెట్టిందబ్బా. నాకేం తెలియదు, నేను మా అత్తగారి ఇంట్లో మా ఆయనగారితోనే ఉంటా, నాకు అసలు ఇలాంటివి నాకు సంబంధమే లేదు. నేను ఓన్లీ పచ్చళ్ళు పెట్టేటప్పుడు మాత్రమే పచ్చళ్ళను రుద్దడానికి, పచ్చళ్ళను పోపేయడానికి, పచ్చళ్ళను కలపడానికి, పచ్చళ్ళను టేస్ట్ చేయడానికి మాత్రమే నేను పోతా, నాకు అసలు ఎలాంటి సంబంధం లేదండి అని చెప్పే వ్యక్తి కనీసానికి అట్లా చెప్పినప్పుడు ఒక చెల్లెలి బాధ్యత తీసుకొని అక్కగా వచ్చి నువ్వు సారీ అని చెప్పొచ్చు కదా. అప్పటికి కూడా మీరేం కాంప్రమైజ్ కాకుండానే మీకు నచ్చినట్టుగానే వీడియో ఒకటి ఎంత పద్ధతిగా వచ్చి వీడియో చేసి వదిలిపెళ్ళారు. మీరేమని అనుకోండి అన్నట్టుగా ఒక వీడియో జనాల్లోకి ఖచ్చితంగా పెట్టాలని, అది కూడా అయిన రోజు. సో మొన్నటిదాకా ఉగాది పండుగ కూడా వచ్చింది, మంచిగానే వీడియోస్ పెట్టిరు, అన్నీ మంచిగానే చేసిరు, బరాబర్ అనుకున్నారు, మంచిగా వాటికి వ్యూస్ వచ్చినాయి, లైక్స్ వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి, ఎంజాయ్ చేసిరు, అంతా అయిపోయింది. మీ చెల్లె అదే రోజు వాయిస్ పెట్టినప్పుడు నెక్స్ట్ డే అయినా కాదు, తర్వాత ఆ వాయిస్ అంతగానో వైరల్ అవుతూ ఉంటే ఎక్కడ పోయినావమ్మా రమ్య, ఈరోజు ఒక వీడియో పెట్టినట్టున్నావు నువ్వు చాలా క్లియర్గా, మీ అక్కైనా నువ్వైనా. సో మీకు 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఒక దాంట్లో 5 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా వీళ్ళకి మొత్తము డిలీట్ చేసేసుకోండి వీళ్ళ అకౌంట్. అసలు అంటే వీళ్ళ బిజినెస్ మీద మనం కొడుతున్నామని కాదు, కానీ రెస్పెక్టెడ్గా ఒక కస్టమర్లే మనం ఎప్పుడు ఏ బిజినెస్ చేసినా కూడా కస్టమర్లే దేవుళ్ళు అని చెప్పేసి భావించేటువంటి సమాజం మనది. అలాంటిది నువ్వు ఫస్ట్ మా నాన్నగారు చెప్పారండి కస్టమర్లే దేవుళ్ళు అని చెప్పేసి చెప్పినటువంటి రీతి ఎక్కడ పోయింది అంటే, నీకు పైసలు రాగానే, నీకు ఫేమ్ రాగానే నువ్వు పెద్ద తోపు అనుకున్నావా, లేకపోతే నువ్వు సెలబ్రిటీ అనుకున్నావా? అసలు నువ్వు మాట్లాడే మాట తీరు, ఒక అమ్మాయి మాట్లాడే నెక్స్ట్ ఇచ్చే సమాజానికి ఏమి ఇస్తున్నావు అంటే, రేపు నీకు పెళ్ళైనా కూడా నీ పిల్లలు ఇట్లనే మాట్లాడాలనుకుంటున్నావా? ఈసారి ఇది చూసిన తర్వాత నీకు ఎవరైనా వస్తారా నేను చూడడానికి? మాకేం సంబంధం తీ, మాట 2 నెలలు మాట్లాడుకుంటారు అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఒక రిమార్క్ అనేది నీకు పడినప్పుడు ఆ రిమార్క్ ఎలా పోతుంది? అంత దరిద్రంగా ఎట్లా తిట్టావమ్మా నువ్వు? ఆ వాయిస్ తర్వాత ఈరోజు మాట్లాడుతుంది వాళ్ళ చెల్లి రమ్య, అది ఎవరికో పోయేది వీళ్ళకి వచ్చింది వాయిస్. అలా తను అట్లా మాట్లాడింది, ఎవరిని అసలు మేము అట్లా చెయ్యము అని చెప్పేసి అయితే అబ్బా అసలు ఎంత పతిత్తు మాటలు మాట్లాడుతున్నారు. ఎవరి కాళ్ళు మాకు సంబంధం లేనట్టుగా ఇట్లా దులిపేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇంకొక వాయిస్లో కూడా అంటే, నువ్వు పచ్చడి నీ దగ్గర కొనాలన్న రూల్ ఏముంది? అసలు నువ్వు పెట్టినటువంటి ధరలు ఒకసారి నీ మొహానికి చూసుకున్నావా? మధ్యతరగతి వాళ్ళు ఎవడన్నా నీ దగ్గర పచ్చడి కొంటాడా? ఒకప్పుడు పచ్చడి కొంటే 10 రూపాయలకైనా హ్యాపీగా కొనుక్కొని తినేటోళ్ళు. నీ దగ్గర పచ్చడి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలట. సో ఇంకొకరు అయితే జాబ్ అంతా వేసిన పైసల్ని తీసుకొని పోయి నీ పచ్చడి కొనాలని భయపడుతున్నారు. అమ్మ అలేఖ్య, చిట్టి, ఇకనైనా ఆ బిజినెస్ పక్కన పెట్టేసి ఎవరికైతే ఇంత ఇబ్బంది కల్పించినతో ఫస్ట్ వాళ్ళకి నువ్వు సారీ చెప్పు. సో నిజంగానే నువ్వు ఒక అమ్మాయిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంత బిజినెస్ చేసి జనాలు అందరి ఆదరణ పొందినావు కదా, సిగ్గు శరము లజ్జ లేదన్నట్టుగా నువ్వు మాట్లాడినావు కదా, అదే వాయిస్తోనే ఆ అబ్బాయి నీకు ఒకవేళ ఏదన్నా వాయిస్ పెడితే ఈరోజు నువ్వు ఇంకెక్కడ ఉందో, ఈ న్యూస్ అంతా ఇంకెక్కడ కలిసేది. బట్ తను ఇప్పటికీ నీకు రెస్పెక్ట్ ఇచ్చిండు. సో నువ్వు నీ వాట్సాప్ నెంబరు పాపము ఏదో గచ్చిగాలి ఏ సందర్భంలో ఆ తమ్ముడు నీకు మెసేజ్ చేసిండో కానీ పాపం నిజంగా అంత ఘోరమైన వాయిస్లు పెట్టి అదా నువ్వు మాట్లాడేది? అదా మీ తల్లిదండ్రులు నీకు నేర్పించినటువంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు సమాజాన్ని ఎక్కడికి ఉద్ధరిస్తున్నారు మీరు? 3 అక్క చెల్లెళ్ళకి ఫేమ్ వచ్చిందని మీరు సెలబ్రిటీ లైన్లు అని చెప్పేసి మీరు పెద్ద తోపుగాళ్ళు, మేము ఏం చేసినా నడుస్తుంది, మేము ఏం చేసినా మమ్మల్ని ఆదరిస్తారు జనాలు అంటే, జనాలను మీరు పిచ్చోళ్ళలాగా చేస్తున్నారా, లేకపోతే ఎర్రిపుకోలు అనుకుంటారా, లేకపోతే మేకలు దున్నపోతులాగా ఎప్పుడు చూసినా మా వెంటే తిరుగుతారని చెప్పేసి నువ్వు మాట్లాడుకుంటున్నావా? ఈ రోజు నీకు తెలిసి వచ్చిందా? 2 రోజులు 4 రోజులకి వెళ్ళి తలుపులు వేసుకొని ఉబ్బరించుకున్నట్టు ఇంట్లో మంచిగా కూర్చున్నావు, వేసి కింద కూర్చున్నావు అనుకుంటా. కనీసానికి లేచి ఒక సమాధానం చెప్పొచ్చు కదా. ఇంతమంది నీకోసం మాట్లాడుతూ ఉంటే, ఇంత ట్రోల్ అవుతూ ఉంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? తప్పు చేసింది నువ్వు, ఎప్పటికైనా బయటికి రావాల్సిందే, ఆన్సర్ చేయవలసిందే. సో ఒక ఆడపిల్లగా నీకు నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాము, ఎందుకంటే చాలా కష్టపడితేనే ఆ బిజినెస్ రన్ చేయాలి. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళాలి, తీసుకురావాలి, దాన్ని ఫ్రెష్ చేయాలి, అదంతా చేసి అంత మంచి ఫేమస్ తెచ్చుకున్నటువంటి అలేఖ్య చిట్టి భూతు పురాణంతో బయటపడి నీ బాగోతాన్ని నువ్వే బయట పెట్టుకున్నావు. ఇది ఒక్కసారి కాదట, నువ్వు ఆల్రెడీ 2-3 సార్లు వాయిస్లు వచ్చినాయట, బయట ఆయన పబ్లిక్లో పెట్టలేకపోయాడు. ఒక అబ్బాయి అయితే నీ గురించి అయితే HCB అని ఒక అబ్బాయి ఉన్నాడు. అసలు నిజంగా ఫస్ట్ నుండి డప్పు కొడతాండు ఆయననైతే, అది కాదన్నా కూడా పాపం జనాలందరూ నీ వెనుకొచ్చి నేను ఇలా పుష్ చేసి నీ బిజినెస్కి సక్సెస్ ఇచ్చారు చూడు, అది మేము చేసినటువంటి తప్పు. నిజంగానే చెప్పాలంటేనట అలేఖ్య వాళ్ళ అక్క ఒక వేదాంతం,
అలేఖ్య వాళ్ళ చెల్లి, ఒక సిద్ధాంతం, వీళ్ళందరూ కలిస్తే మొత్తానికి మన అందరినీ ఎంత ఇది చేశారో చూసారు కదా. సో ప్లీజ్ ఇప్పటికైనా కూడా ఈ దరిద్రాన్ని మొత్తం పోగొట్టేసి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మంచోళ్ళు ఎవరు జెన్యూన్ అనుకుంటున్నారు. ఇక ఆమె రీల్స్ అయితే ఒయ్యారాలి, ఇలా తిప్పి అలా తిప్పి ఆ పచ్చడి పెట్టేటప్పుడే తిప్పుతుంది. అసలు పాతకాలంలో చూడండి ఎంత చక్కగా చీరలు కట్టుకొని ఎంత ముద్దు కూర్చొని ఆ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటా మనకి ఎంత మంచిగా ఇస్తారు. వీళ్ళు నాకు తెలిసి అయితే నిజంగాను నువ్వు ఇక నేను అనొద్దు, బట్ ఆ నీ బట్టలతోనే నువ్వు కూర్చునే విధానమైన నీ వేసుకునే బట్టల విధానంతోనే నీ బిజినెస్ సక్సెస్ అయింది. నీ పచ్చళ్ళతోని మాత్రం అస్సలు నీ బిజినెస్ సక్సెస్ కాలేదు. ఎందుకంటే నీ పచ్చళ్ళతోని అమ్మ ఒక మెసేజ్ వచ్చింది, దాన్ని చూసి అయితే నిజంగా నేనైతే ఘోరంగా నవ్వినబ్బా. రొయ్యల పచ్చడి తింటానట, వాళ్ళ ఆవిడకు ప్రెగ్నెంట్ వచ్చిందట, దానికైనా థ్యాంక్స్ చెప్పిండు. అలేఖ్య ఇట్లా అంటే ఇప్పుడు డాక్టర్స్ అవసరం లేదా? చిట్టి అలేఖ్య నువ్వే డాక్టర్ అయిపోయినావు అన్నట్టు. నీ పచ్చళ్ళు ఏంటి, ఏం పచ్చళ్ళు, ప్రత్యేకమైనటువంటి పచ్చళ్ళు ఇవి. దాంట్లో గోంగూర చికెన్ పచ్చడి చాలా ఫేమస్, తర్వాత రొయ్యలు, మటను, చికెను, మామిడికాయ పచ్చడి అనుకుంటా రుబ్బి ఇస్తారు కదా మనకు వీళ్ళు పచ్చళ్ళని. సో ఈ పచ్చళ్ళు తింటేనట ఎవరికైతే గర్భం దాల్చని వాళ్ళు ఉంటే లేడీస్ ఎవరైనా కూడా ఆ కామెంట్ వల్ల చూసి ఆ అలేఖ్య చిట్టి పచ్చళ్ళనట సంప్రదించండి. తర్వాత ప్రెగ్నెంట్ అవుతుందట. కొంచెమైనా మాట్లాడడానికైనా సిగ్గుశరం ఉండాలా. అసలు ఆ కామెంట్ పెట్టినోడికైతే నిజంగా ఎంత చెప్పినా ఘోరం అసలు. అంటే ఇంత ఘోరంగా దరిద్రంగా ట్రోల్ చేస్తున్నారు చూడండి. అంటే మీరు చేసిన తప్పు మీకే చూపెడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎప్పుడైతే ఏ విధంగానైతే రీల్స్ చేస్తూ ఉంటారో అదే విధంగా జనాల మధ్యలోకి వచ్చి సామాన్య ప్రజలు మిమ్మల్ని ఎంత మంచిగా ఆదరిస్తున్నారో మిమ్మల్ని మళ్ళీ ఆదరించాలన్నా కూడా మీరు చేసినటువంటి తప్పును మీరు బహిరంగంగా ఒప్పుకొని సారీ చెప్తేనే సో ఇది ఇప్పటికీ క్లోజ్ అయిపోతుంది. బట్ నువ్వు సారీ చెప్పడం వల్ల ఆ అబ్బాయికి అరే ఇప్పుడు నీకు తల్లిదండ్రులు ఉంటారు కదా, అలేఖ్య చిట్టి ముగ్గురక్క చెల్లెళ్ళు కదా, మీరు ముగ్గురక్క చెల్లెలు పుట్టింది మీ తల్లిదండ్రులకే కదా. ఇప్పుడు ఆయన తిట్టినామంటే సరే వాళ్ళేం నిన్నన్నారో నిన్నేమన్నారో సో పక్కన పెట్టినా కూడా తల్లిదండ్రులను సంబోధించి అసలు నువ్వు తిట్టే విధానం అదేనా? ఒక లేడీ కూడా పెడితే అంటే ఆ అబ్బాయిని పచ్చడి కొనాలంటే వాడికి ఆస్తులు ఉండాలి, లేకపోతే వాడు పొలిటికల్ లీడర్ అయి ఉండాలి, లేకపోతే సినీ యాక్టర్ అయి ఉండాలి, లేకపోతే ఇక నీ ఫ్యాన్ ఒకవేళ బాగా విచ్చలవిడి ఫ్యాన్ అన్నింటికి భజన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువ కామెంట్ చేసేటోళ్ళకు మరి ఫ్రీగా పచ్చళ్ళు ఇస్తావో చూసుకో, వీళ్ళందరూ కొనాలి కావచ్చు. నిజంగా అలేఖ్య చిట్టి పచ్చళ్ళు కొనాలంటే ఎకరాలు అమ్ముకోవాలి. సో అలేఖ్య చిక్లి పచ్చళ్ళు కొనాలంటే మన దగ్గర ₹1,00,00,000 ఉండాలి, అదే 1 CR బంగారం కూడా ఉండాలి. అమ్మ ఇవన్నీ ఉండాలంటే అలేఖ్య చాలా కష్టం. కాబట్టి ఇప్పటికైనా ఇదే విషయం మీద ఒక అమ్మాయిగా స్పందించి మేము మాట్లాడడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఇది లీగల్గా వెళ్ళి నీ మీద యాక్షన్ తీసుకుంటే అదొక రిమార్క్ కూడా. నీ పచ్చళ్ళ దుకాణము ఇప్పటికే మూసుకున్నావు, ఇంకా మొత్తానికే పెట్టుకోవడానికి కూడా నీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. నిజంగా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనము కొన్ని సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలండి, కొన్ని పోగొట్టుకోవాలంటే వితిన్ సెకండ్లో కూడా పోగొట్టుకోవచ్చు. అది ఏంటంటే పేరైనా కావచ్చు, డబ్బైనా కావచ్చు, నమ్మకమైనా కావచ్చు. ఇందులో పేరు నమ్మకం పోతే మాత్రం అసలు మనం తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. డబ్బు ఇవ్వాలి కాకపోయినా రేపైనా ఇంకొక బిజినెస్ పెట్టుకొని అయినా తెప్పించుకోవచ్చు, కానీ నీ బ్రాండ్కి పడినటువంటి ఒక రిమార్క్ను దాన్ని నువ్వు తీయడం అనేది కష్టం. మార్కెట్లో ఉన్నటువంటి బిజినెస్లో ఒకసారి నమ్మకము ఒక బ్రాండ్ అనేది పోయిందనుకో, అది నువ్వు ఇంకా మళ్ళీ ఏం చేసినా కూడా ఆ బ్రాండ్కి ఉన్నటువంటి ఫస్ట్ అంటే ఎక్కువ మనము ఏదైతే బ్రాండ్కి ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ అయినా కావచ్చు అది నీకు అసలు ఇంకా రాదు. నువ్వెంత పెద్ద కంపెనీ పెట్టినా కూడా వెనక బ్యాక్ సైడ్ నీ వీడియోలు ట్రోల్ చేస్తూనే ఉంటారు, ట్రోల్ అయితేనే ఉంటాయి. కాబట్టి చక్కగా మళ్ళీ నువ్వు వెళ్ళి గుసాయించినట్టుగా పోయి మళ్ళీ ఇన్స్టాలో రీల్స్ చేసినా కూడా కింద కామెంట్స్ నీకు భరించే అంత సత్తా సోమత ఉంటే మళ్ళీ నువ్వు ఇన్స్టాలోకి రా. లేకపోతే ఇన్స్టా పచ్చట్ల బిజినెస్ మొత్తానికే మూత పెట్టి సప్పుడేక ఇంట్లో కూర్చుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఇన్ని రోజులు ఏవైతే కష్టపడి చేసినటువంటి ఆ పచ్చళ్ళను నువ్వు ఒక్కదానివే రోజు కూర్చొని ఆ ఖరీదైన కాస్ట్లీ పచ్చళ్ళను మాత్రం నువ్వే తిని తల్లి. ఒక సామాన్యుడు కొనుక్కునే అంతా కూడా నీ దగ్గర లేదట నీ పచ్చడి దగ్గర. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు నీ పచ్చళ్ళని తీసుకోలేదు కాబట్టి నేను అంత క్లియర్గా చెప్పలేను. ఇప్పటిదాకానైతే ఇక అలేఖ్య చిట్టి గురించి అయితే కొంచెం నాకు తెలిసినైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఆల్రెడీ అందరూ మా గురించి మొత్తం ట్రోల్ చేస్తున్నారు, ఆ వీడియోస్ రన్ అవుతూనే ఉన్నాయి. దాని గురించి కూడా కొంతమంది వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అలేఖ్య చిట్టి పిక్లీస్ కొనాలంటే ఆదాయం నిల్లు. నాకైతే నిజంగా
అవమానం ఫుల్ అనిపిస్తుంది. సీరియస్గా చెప్పాలంటే ఆదాయం నిల్లు, అవమానం ఫుల్ అలేఖ్యకి. ఇంకొకటి అలేఖ్య గురించి, ఆమెకి అంటే మనకి 1 CR ల్యాండ్ ఉండాలి. నేను ముందుగానే చెప్తున్నా, 1 CR ల్యాండ్ ఉండాలి, 100 గ్రాముల గోల్డ్ ఉండాలి, 2 kgs టిక్లీ పిక్ అంటే అలేఖ్య చిట్ని మనం కొనుక్కోవాలి. పెళ్ళైన వాళ్ళకి ఇదే మీరు ఇవ్వండి కట్నం కింద. అలేఖ్య చిట్టి పికిల్ని ఎవరికైనా కొత్తగా పెళ్ళైతే మాత్రము మీకు కట్నం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, ల్యాండ్ అవసరం లేదు. జస్ట్ అలేఖ్య చిట్నీ పికిల్స్ మాత్రమే తినండి. ఆ రుచిని మీరు ఆస్వాదించండి. కింద ఉన్నటువంటి తిట్లకి మీరు సపోర్ట్ చేయండి. సో నిజంగా జనాలు కూడా ఏంటంటే ఎట్లున్నారంటే అట్లాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తారండి. మంచి చేసిన వాళ్ళకి అసలు మీరు సపోర్ట్ చేయడం లేదు. సీరియస్గా మీ కింద మీరే చూసుకోండి, మేము అంటున్నామని కాదు. ఇవి ఇప్పుడు అలేఖ్య చిట్ అయితే మొత్తానికి మనకి ఇన్స్టా నుండి కొన్ని రీల్స్ చేసి తన అందచందాలతో ముందరికైతే తనని అందరినీ ఫాలోవర్స్ని పెంచుకోవడమే కాకుండా వాళ్ళ అక్క సపోర్ట్తో కూడా నిజంగా ఆమె పైకి వచ్చింది చెప్పొచ్చు. ఎందుకంటే సుష్మిత టాక్స్ ఎప్పటి నుండో సుమితనో ఏదో ఆ అమ్మాయి టాక్స్ అయితే ఉంటుంది. అమ్మాయి ఎప్పటి నుండో ఆమె కష్టపడింది అనుకోండి అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుండి. బట్ ఆ అమ్మాయిది కూడా ఈ మధ్యలో ఏదో యూట్యూబ్ అంటే పోయింది అని చెప్పేసి తను కూడా మళ్ళీ వీడియోస్ చేయడం, తర్వాత అప్పటి నుండే వీళ్ళు అనుకుంటా పచ్చళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఇప్పుడైతే అక్క చెల్లెళ్ళందరూ ముగ్గురు కలిసి వీడియోలలోకి వచ్చిర్రు. నెక్స్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు మెల్లమెల్లగా ఆ వీడియోలన్నీ మొత్తం ఇట్లా ట్రోల్ అయ్యి మొత్తం అలచలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క ఛానల్ ఇంటర్వ్యూలు ఇస్తారు ముగ్గురు కూర్చొని. తర్వాత ఇక వీళ్ళు బ్యాండ్ అంబాజర్ లాగా ప్రతి షాప్కి పచ్చడి షాపులు ఇక పక్క పెడతారు, బట్టల షాపు, జ్యువెలరీ షాపు, ఇక మొత్తం ఏ షాపులు చూసి ముగ్గురు అక్క చెల్లెళ్ళను ప్రమోషన్స్కి వెళ్తారు. ఇక తర్వాత మెల్లమెల్లగా ఆ ప్రమోషన్స్ కాస్త వీళ్ళు టీవీలకి వెండితెర మీదకి షిఫ్ట్ అయిపోతారు. తర్వాత వెంటనే ముగ్గురు అక్క చెల్లెలకి రాజకీయాల్లో ఆపర్చునిటీ వస్తుంది. ఇది ఇట్లా జరిగేది, నిజంగానే అలానే జరుగుతుంది. ఆమె నెక్స్ట్ ప్రమోషన్ చేయకపోతే నన్ను అడగండి. నెక్స్ట్ ఆమెను ఇంటర్వ్యూస్కి నెక్స్ట్ తర్వాత ఎవరో ఒకరు పిలుస్తారు, నెక్స్ట్ మేము కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు చెప్పలేము. బట్ ఇట్లాంటి ఫేమ్ కోసం కూడా కొంతమంది చేసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆమె ఏమంటుంది, ఆ వాయిస్ అనేది నాదే, మా చెల్లె వాయిస్ అని అక్క చెప్తుంది, నా వాయిస్ అని ఆమె చెప్తుంది. ఇద్దరు చెల్లెలు, ఒక అక్క ఒక చెల్లెచ్చి మాట్లాడారు ఇప్పటిదాకా యూట్యూబ్లో, మీ అందరూ తెలిసిందే కదా. నెక్స్ట్ అలేఖ్య చిట్టి కాస్త అలేఖ్య పొలిటికల్ అలేఖ్య అవుతుందో, లేకపోతే సూపర్ హీరోయిన్ అలేఖ్య అవుతుందో, సూపర్ ప్రమోషన్ చేసే అలేఖ్య అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మనం మళ్ళీ చేద్దాం, వెయిట్ చేద్దాం. సో నిజంగా ఆ అబ్బాయి హట్ అయినందుకైతే మనస్ఫూర్తిగా మీరు అందరు కలిసి అట్లాంటివి చేయకండి. ఇంకొకటి గలీజ్గా ఒక ఆమెను అసలు నువ్వు పని చేసుకో, ఊడ్చుకో, తూడ్చుకో అని చెప్తున్నావు. అంటే నువ్వు తుడువందే ఊడువందే ఈడిదాకా వచ్చి పచ్చళ్ళు పెట్టించినావు అందరికీ. నీకు ఒక్కొక్కడు ఆ పచ్చడికి పైసలు ఎత్తే అంటే కొనుక్కుంటారు వాటిని. ఇప్పుడు నేను పైసలు వేసిరని ఎందుకు అంటున్నానంటే, నువ్వు పచ్చడి పెట్టేదానివి అని నేను ఎందుకు సంబోధిస్తాను, నిన్ను ఒక్కదాన్ని మాత్రమే అంటున్నా అలేఖ్య చిట్టి. నేను మిగతా వ్యాపారం చేసే వాళ్ళని ఎవ్వరి గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే పచ్చడి మంచిగా ఉన్నా లేకపోయినా కొంతమంది అన్నం అంటే ఆ టైంలో లేని వాళ్ళు ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పేసి ఆ పచ్చడి వేసుకొని తింటారు. కానీ నీలాంటి ఖరీదైన పచ్చళ్ళు కొనుక్కోవాలంటే మై హోమ్ భూజనట అట్లాంటి హైటెక్ సిటీలో ఉంటారు చూడు, గట్లాంటి వాళ్ళు అలేఖ్య చిట్ని పచ్చడి కొనుక్కోవాలి, అలేఖ్య చిట్టి పచ్చడి కొనుక్కోవాలి. ఇగో గీ ఉప్పల్లా తర్వాత సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు అయితే అమ్మో అలేఖ్య చిట్టి పచ్చడి అయితే దాదాపు నాకు తెలిసి టేస్ట్ చేయరు అనుకుంటా. టేస్ట్ చేసినా కూడా నీది అంతేం బాగాలేదట, కానీ అబ్బో నీ పచ్చడితో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు అయితే చెప్తున్నారు సూపర్. బట్ రియల్లీ ఒకసారి మీ పేరెంట్స్ కూడా వీడియో ముందుకు వచ్చి మాట్లాడి ఒకసారి జనాలకి క్లియరెన్స్ ఇస్తే బాగుంటుంది. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ప్రతివత శిరోమణులు దద్దిత్తులు అన్నట్టుగా కాకుండా మంచి వాళ్ళని మీరు అనుకుంటే ఆ ఒక్కొక్క వీడియో పెట్టకుండా రెగ్యులర్గా మీరు ఎలాగూ ముగ్గురు కలిసి వీడియోలు చేస్తారు కదా, అదే ముగ్గురు మీడియా ముందుకు వచ్చి మీరందరికీ ఎవరైతే ఇప్పటిదాకా మీ వల్ల ఇంతగనము అంటే మనస్తాపనకు గురైనటువంటి మీ మాటలు ఉన్నాయి కదా, అట్లాంటి మాటలకి మీరు సారీ చెప్పాలి. ఖచ్చితంగా మీరు మీడియా ముందుకి రావాలి. బట్ రాకపోతే మీ ఇంట్లో ఎదుర్కొని మరీ మేమే అందరం రావాల్సి వస్తామేమో చెప్పలేము. సో ఈరోజు నేను ఎందుకు మీకు ఈ వీడియో చెప్పినా అనంటే, పచ్చడి అనగానే మనందరికీ బాగా గుర్తుకొచ్చేది ఉగాది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఎవ్వరమైనా కూడా చాలా ఇష్టంగా ఇంట్లో తొలి పచ్చడిగా మామిడి పచ్చడిగానే పెట్టుకుంటాం. కానీ ఇప్పుడైతే అబ్బో అప్పుడున్నటువంటి పచ్చళ్ళు లేవాట. ఎందుకంటే అలేఖ్య చిట్టి పచ్చడి చూడగానే నాకైతే భయం వేసింది. అబ్బా ఆమె లిస్టు చూస్తారైతే భయంకరంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఆ వీడియోలో అబ్బాయిని తిట్టినటువంటి వ్యక్తికి కంపల్సరీగా అలేఖ్య చిట్టి నువ్వు ముందుకి రావాలి. ఖచ్చితంగా ఆ అబ్బాయికి సారీ చెప్పు. అక్కడ ఎవరిది తప్పైనా కూడా సో జనాల్లో నువ్వే రీచ్ అవుతున్నావు కాబట్టి నువ్వే ట్రోల్
ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నీకు మాట్లాడే బాధ్యత ఉంది కాబట్టి సో మళ్ళీ ఇంకా అందరు నిన్ను నీ మీదకి వచ్చి మీ ఇంటి మీదకి వచ్చి మాట్లాడే అంత తెచ్చుకోకుండా ఈ వీడియో నీ వరకు రీచ్ అయితే నువ్వు వచ్చి కంపల్సరీగా అబ్బాయికి సారీ చెప్పమ్మా. నువ్వు డిప్రెషన్లో ఉన్నా కూడా కొంచెం టైం తీసుకుని అయినా సారీ చెప్పు. మేము ఎందుకు చెప్తున్నామంటే నీ మంచి కోసమే చెప్తున్నాం. ఇన్ని వీడియోలు అందరు నా మీద ట్రోల్ చేస్తున్నారంటే నువ్వు మాట్లాడిన విధానం అలా ఉంది. సో ఎదుటి వ్యక్తి బాధపడితేనే వాడి బాధ నీకు అర్థం కాదు. నీకు ఇప్పుడు బాధ అనేది తెలుస్తుంది కాబట్టి ఆ బాధ నువ్వు తెలుసుకొని ముందుకొచ్చి అబ్బాయికి సారీ చెప్పు. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మీకు ఏమైనా తప్పనిపిస్తే మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. కష్టపడిన ఏ అమ్మాయికైనా కూడా ప్రతి వ్యక్తి సపోర్ట్గానే ఉంటారు కాబట్టి లేడీస్కి ఎప్పుడు ఆల్వేస్ జెంట్స్ నిజంగానే బ్యాక్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అందుకే అంటారు హస్బెండ్ అండ్ వైఫ్ ఖచ్చితంగా ఇద్దరు సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఇప్పటివరకు ఫ్యామిలీలు సక్సెస్ అవుతున్నాయి. అలాగే అందరు మంచిగా ఉంటున్నారు కాబట్టి ఈ అలేఖ్య వల్లనే ఈరోజు ఇంత యూట్యూబ్కి దరిద్రం పట్టిందని నేను అనుకుంటున్నా. సమాజం ఎటుపోతుంది అలేఖ్య చిట్టి పికిల్స్.